నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు ఉత్తమ నటీమణులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీమతి సీత, శ్రీమతి సుమలత, శ్రీమతి జయసుధ అండ్ శ్రీమతి మంజుల. ప్రేమ లేఖ రాశ నీ కంది ఉంటది, పూల బాణమేష ఎద కంది ఉంటది. మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రె రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలే మోగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. దరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనే దరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. మనవంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. వెల్కమ్ టు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే, ఆహా ఏమో ఇప్పుడు నేను యాంకరింగ్ చేయనేమో, అలా చూస్తూ ఉంటానేమో. అందరూ ఆవిడేమో అందానికి, మీరేమో సహజ నటన, ఈవిడ అందం అభినయం, ఈవిడేమో ఎవ్రీబడి ఫీల్ దట్ యు ఆర్ అవర్ గర్ల్. ఒక ఫాదర్ ఏమో కూతురు అనుకుంటాడు, అన్నయ్య ఏమో చెల్లి అనుకుంటాడు, అలాగా యు ఆర్ సో హోమ్లీ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మంజుల గారు ఎలా ఉన్నారు? Very fine. I'm proud to have acted with your father, and now my daughter has also acted with you. Yes. So generations are going ahead, and I'm very proud. I'm still there. ఎందుకంటే I wanted to prove that I'm still there. That's why I came. మీరు తప్పకుండా నా కొడుకుతో కూడా చేస్తారులే. ఎందుకంటే ఇప్పుడు జయసుధ గారు నా లైఫ్ లో నా బెస్ట్ ఫిలిం, నేను ఎన్ని చేసినా కలికాలం నేను ఎప్పుడు మర్చిపోలేను. అది నితిన్ ప్రొడ్యూస్ చేసి జయసుధ గారు నా మదర్ గా అందులో, మళ్ళీ ఇప్పుడు మొన్న నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తే నా కొడుకు మదర్ గా మళ్ళీ జయసుధ గారు యాక్ట్ చేశారు. Oh, wonderful. సో అలాగా యూఆర్ ఆల్ ఎవర్ గ్రీన్. ఎందుకంటే బేసిక్ గా
పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు ఎందుకంటే మీరు సరోజాదేవి గారి గురించి చెప్పారు, ఇక్కడ సావిత్రి గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు సీత గారు అయితే జయసుధ గారే నాకు రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ అన్నారు. సో అలాగా సుమలత గారు, నేను సుమలత గారితో ఆవిడ గుర్తుందో లేదో నేను 2-3 సినిమాలు మీతో కాంబినేషన్ లో డబ్బింగ్ చెప్పాను. ఈవెన్ శృతిలయలు ఐ థింక్ వి డబ్ టుగెదర్. అండ్ స్వయం కృషి అనుకుంటా, స్వయం కృషేనా, స్వయం కృషిలో ఉన్నారు మీరు? స్వయం కృషినే అందులో అరుణ్ కుమార్ అనే ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేశాడు. మేబీ అది కూడా మన విజయ కృష్ణ థియేటర్ లో, డబ్బింగ్ థియేటర్ లో, మెడ్రాస్ లో. ఐ రిమెంబర్ మన కాంబినేషన్ చెప్పాను, ఎందుకంటే విశ్వనాథ్ గారి సో పర్టికులర్ సర్టన్ థింగ్స్ కాంబినేషన్స్ ఈ లైక్స్ ఇట్. సో అలాగా మిమ్మల్ని నేను చూస్తూనే ఉన్నాను, మీరు నలుగురు మాత్రం అలాగే ఉన్నారు. గ్రేట్. జయసుధ గారు చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏంటో ఇప్పుడు దగ్గర ఒక 125 ఎపిసోడ్స్ చేశాం మేము. ఇప్పుడు సీత గారు ఇందాక నాకు రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ జయసుధ గారిని రాశారు. చాలా వరకు మాకు వచ్చిన ఈ బయోడేటాస్ లో సావిత్రి గారి పేరు ఒకటి, లేదా జయసుధ గారి పేరు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? గ్రేట్. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. బ్లెస్డ్ అసలు టోటల్ గానే. అంటే యాక్చువల్ గా సావిత్రి గారి సినిమాలు తక్కువ నేను చూసింది. మేము వచ్చేసరికి అప్పుడు వాణిశ్రీ గారు, ఆల్మోస్ట్ ఆవిడ మంజుల గారు ఆ టైంలో. సో అందువల్ల తర్వాత సినిమాలు చూసినప్పుడు సావిత్రి గారు ఎంత గ్రేట్, ఎంత న్యాచురల్ గా ఆ రోజుల్లో అంత సింపుల్, ప్రతి ఎక్స్ప్రెషన్ జస్ట్ క్లోజ్అప్ ఆర్టిస్ట్ ఆవిడ, అంత బాగా యాక్ట్ చేసేవారు. అండ్ ఆవిడతో కంపేర్ చేసినప్పుడు నిజంగా సంతోషంగా ఉంటుంది. అది కాకుండా ఏంటంటే నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, అది కూడా పెద్ద బ్లెస్సింగ్ అనే అనుకోవాలి. గుడ్ డైరెక్టర్స్, గుడ్ క్యారెక్టర్స్. ఆ టైంలో జ్యోతి, ఐ లైక్ దట్ ఫిల్మ్ అ లాట్. జ్యోతి గ్రేట్ ఫిల్మ్. సో ఇది ఎలా మీకు యాక్టింగ్ కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్, స్ఫూర్తి ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే అంత ఇన్స్పిరేషన్ అంత లేదు, కానీ సినిమా అంటే ఆ ఏజ్ లో క్రేజ్, లిప్స్టిక్ వేసుకోవాలి, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటారు. మా ఆంటీ విజయన్మల గారితో పాటు వెళ్ళేదని. సో అందుకని అంతే తప్ప పెద్ద ఆ ఏజ్ లో ఏం పెద్ద తెలీదు. ఇన్స్పిరేషన్ అని ఏం లేదు. ఒకవేళ ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉంటే అది మా ఆంటీ విజయన్మల గారు. సో సుమలత గారు చెప్పండి, అసలు మీది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీ ప్రస్థానం, మీ ప్రయాణం? హౌ కమ్ ఇంటు ద ఫిల్మ్స్? అంటే ఫిల్మ్స్ లో నేను వచ్చింది బై యాక్సిడెంట్. నేను రావాలనుకునే రాలేదు. అంటే అది ఒక కోఇన్సిడెన్స్ అనాలో లేకపోతే నాకు తెలియకుండా జరిగిపోయిన విషయం అది. సో నేనేం పెద్దగా అంబిషన్ పెట్టుకుని సినిమాలో యాక్ట్ చేసేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. గుంటూరు కదా? ఎస్, గుంటూరు. ఓకే. అంటే గుంటూరు అనగానే మై చైల్డ్హుడ్, ఐ వాస్ బోర్న్ ఇన్ చెన్నై. తర్వాత ఐ గ్రూ అప్ ఇన్ బాంబే. సో ఐ ఫీల్ ఐ బిలాంగ్ టు ఆల్ దీస్ ప్లేసెస్. సో ఫైనల్ గా ద మెసేజ్ ఏంటంటే వీఆర్ ఇండియన్స్ అన్నదే. ఎందుకంటే ఫైనల్లీ యూఆర్ ఇన్ బెంగళూరు. సో ఓకే. సో ఆ యాక్సిడెంట్ ఎక్కడ, ఎలా జరిగింది యాక్సిడెంట్, సినిమా యాక్సిడెంట్? అంటే నేను 10th స్టాండర్డ్ చదివేటప్పుడు మై క్లాస్మేట్స్ ఫోర్స్ మీ అగేన్స్ట్ మై విషెస్ టు పార్టిసిపేట్ ఇన్ అ బ్యూటీ కాంటెస్ట్. ఓకే. సో దాంట్లో ఐ డోంట్ నో వై ఐ వన్ ద కాంటెస్ట్ అండ్ దట్ గాట్ అ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. Even today, I think you can win. Thank you. Okay. So I say that to us also. Yeah. So Miss Chennai adi? లేదండి, దట్ టైమ్ ఐ వాస్ ఇన్ గుంటూరు. అప్పుడు గుంటూరులో. అప్పుడు గుంటూరులో ఉన్నా. So Miss Andhra or Miss Guntur? It was Miss Andhra actually. It was Miss Andhra. So అదైన తర్వాత offers came to me actually. అక్కడి నుంచి you will be talked Actually, one of the first producers to approach me was Mr. D. Ramanayud garu. Because he also has connections, Guntur Manshi Kabatti, so he thought he wanted to encourage somebody from Guntur. So one of the first అసలు సైనింగ్ అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చింది నాకు రామానాయుడు గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఇంకా ఆవిడ చెప్పినట్టు ఇంకా ఎన్నెన్నో సాధించాలి లైఫ్ లో. ఓకే, ఫైనల్ గా సీత గారు, రిమెంబర్ అవర్ ఐస్ క్రీమ్ షాప్ అండ్ ఆల్ దట్? అంటే మీరు రిమెంబర్ అవర్ ఐస్ క్రీమ్ షాప్ అంటే నేను ఒక ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేశాను, ఒక బిజినెస్ అన్నమాట. ఆవిడ చేత ఇనాగ్రేషన్ మా వలసర్ వాకల్లో. You know, Sai Garu, we both have one similarity. Guess what? Your name is Sai and I'm also Sai. అవునా? School name వచ్చి Sairandrani. So all my friends call me Sai. నాకు చిన్న డౌట్ వచ్చింది, మీరు అమ్ములు అని రాసి ఆ పక్కన No, I wanted to tell you this. రాసి కొట్టింది,
నేను కూడా అడుగుదాం అనుకున్న తర్వాత బట్ మీరే ఓకే. సాయి రత్నానా? సైరంద్రిణి. ఆహా, సైరంద్రి. యా, సైరంద్రిణి. ఓకే ఓకే ఓకే. సో లాంగ్ గా ఉంది కదా, సో ఐ జస్ట్ షార్టన్ ఇట్ టు సీత. ఓకే, ఇప్పుడు సాయి సాయి అండి. సో ఇప్పుడు అలా అలా టచ్ చేశారు ఆవిడ. ఇప్పుడు ఆవిడే గెలవాలని కోరుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా ఉండాలి. Hello. You're dealing with a lot of senior artists. You cannot do that. ఓకే ఓకే. సీత గారు మీరు బేసిక్ గా ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. చెన్నై. సో ఒక విధంగా అందరం చెన్నై. అందరు చెన్నైలో. నేను అక్కడే పుట్టా. ఓకే. చెన్నై. బట్ యూ స్పీక్ గుడ్ తెలుగు కదా? యా, ఐఎమ్ ఎ నాయుడు గర్ల్, సో ఐ స్పీక్ తెలుగు అట్ హోమ్, లిటిల్ బ్రోకెన్ తెలుగు. అదే మెడ్రాస్ తెలుగు. ఓకే. సో హౌ కమ్ ఇంటూ ఫిల్మ్స్? ఎవరైనా ఉన్నారా పేరెంట్స్ గానీ లేకపోతే? ఎవరు లేదు, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై 10th స్టాండర్డ్. సేమ్ సో ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. సో మా డైరెక్టర్ గారు మిస్టర్ పాండ్యరాజన్ సా దట్ క్యాసెట్ ఆర్ వాట్ ఎవర్, దెన్ హీ కేమ్ హోమ్, అప్రోచ్డ్. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఐ వాంటెడ్ టు స్టడీ. సో మమ్మీ డాడీ చెప్పారు, వై డోంట్ యూ ట్రై, ద ఆఫర్ కమ్స్ అని. సో ఐ జస్ట్ ట్రైడ్ లైక్ దట్. ఫస్ట్ ఇష్టం లేకుండా చేశాను, బట్ దాని తర్వాత ఏమైందంటే దే వర్ ఆల్ ప్యాంపరింగ్ మీ. ఐ లైక్డ్ ఇట్. సెట్కి వెళ్తే చాక్లెట్స్, ఐస్ క్రీమ్, యూ డూ దిస్ షార్ట్, ఐల్ గెట్ యూ ఐస్ క్రీమ్ అనటం. ఆల్ న్యూ డ్రెస్సెస్, చెప్పలు వేయటానికి ఒకళ్ళు, గాజులు వేయటానికి ఒకళ్ళు, ఆల్ దట్. నో, ఒక చైల్డిష్ గా ఐ జస్ట్ స్టార్టెడ్ లైక్ దట్. ఐ లైక్డ్ ఇట్ దట్ వే. సో స్లోలీ ఇట్స్. సో ఇప్పటికి ఎన్ని సినిమాలు? మేబీ 150. సో గ్రేట్ టు సీ ఆల్ హియర్. సో హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇలా మాట్లాడుతుంటే గేమ్ మర్చిపోయాను టోటల్ గా. మీ ఎక్స్పీరియన్స్ వస్తే అయిపోయేటట్టుంది. సో గేమ్ లోకి వెళ్ళిపోదాం, తర్వాత అన్ని షేర్ చేసుకుందాం. మీకు ఇప్పుడు ఏంటంటే ఈ గేమ్ లో కిక్ ఏంటంటే, ఇప్పుడు జయసుధ గారు వెంటనే అడుగుతారు, అలాంటివేం లేవు, 5 లక్షలు ఇచ్చిన తర్వాత గేమ్ ఆడాలి. ముందు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చేస్తాం. ఆవిడ జయసుధ గారు 5 లక్షలు తీసుకెళ్లిపోవచ్చా అంటారు. ఆ 5 లక్షలు తీసుకెళ్లాలంటే మనం 5 రౌండ్లు ఆడాలి. 5 రౌండ్లు ఆడిన తర్వాత ఫైనల్ విన్నర్ డిసైడ్ అవుతారు. సో మీకు 5 లక్షలు ఇవ్వడానికి ఇక్కడ మా విద్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ విద్య. సో 5. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.